ఎలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహ